హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో ఇప్పుడు ఇరాన్ క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తుంది. సో ఎక్కువ మొత్తంలో ఈ క్లస్టర్ బాంబులను ఇజ్రాయెల్ మీద వేయడం అయితే జరుగుతుంది. అసలు ఏంటి ఈ క్లస్టర్ బాంబులు, దీని వల్ల ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది, వీటి ప్రయోగించడం వల్ల ఇరాన్ కు ఉండే లాభాలు ఏంటి? ఇప్పుడు ఒక వార్త 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద క్లస్టర్ బాంబులు ప్రయోగిస్తుంది. ఇది వార్ క్రైమ్ అని ఇజ్రాయెల్ చెప్తుంది. అసలు క్లస్టర్ బాంబులు అంటే ఏంటి, దీనివల్ల ఇరాన్ కి ఎటువంటి అడ్వాంటేజ్ ఉంది, ఇజ్రాయెల్ కి ఎటువంటి నష్టం ఉంది, అసలు ఇది వార్ క్రైమ్ అవునా కాదా, దీన్ని రష్యా చైనా ఇరాన్ కి సప్లై చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ముందు క్లస్టర్ బాంబులు అంటే ఏందనేది మనం చూసుకుందాం. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ 2025 జూన్ లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా క్లస్టర్ బాంబులు వేశారు. అప్పుడు కూడా నేను దీని మీద ఈ టాపిక్ మీద మాట్లాడాను. సో క్లస్టర్ బాంబులు అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఇప్పుడు ఇది ఒక బాంబు అనుకుంటే ఒక బాంబు పోయి పడుతుంది, ఒక బాంబును వదులుతారు, ఒక మిసైలో డ్రోనో దాని ద్వారా ఒక బాంబుని డ్రాప్ చేస్తారు, ఒకటే పడుతుంది. కానీ క్లస్టర్ అంటే ఏంటంటే ఇది వెళ్ళి ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక 20-30 బాంబులు దీంట్లో ఉంటాయి. ఇది ఓపెన్ అయిపోయి 20-30 బాంబులు చల్లాచెదురుగా అయిపోయి పడిపోతాయి అనమాట. అంటే ఒక్కటి వేసే బదులు ఒకేసారి 30నో 20, 30, 40, 50, 1000 వరకు కూడా వేయచ్చు అనమాట. సో దీన్ని క్లస్టర్ బాంబులు అంటారు. క్లస్టర్ అంటే ఒక గ్రూప్ అనమాట. సో మామూలుగా ఇది ఎలా చేస్తారంటే ఒక మిసైల్ ని కానీ రాకెట్ ని కానీ లేకపోతే బాంబుని కానీ లాంచ్ చేస్తారు. ముందు అది స్కైలోకి వెళ్తుంది. స్కైలోకి వెళ్ళినాక ఒక అంటే స్పేస్ నుంచి అట్మాస్ఫియర్లకి వచ్చే ముందు 2-3 వేల కిలోమీటర్ల దూరంలో అది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయి దాంట్లో ఎన్ని పెట్టుంటే 50, 100, 1000 పెట్టుంటే అవన్నీ కూడా చెల్లాచెదురైపోతాయి. చెల్లాచెదురయ్యి అవి అక్కడి నుంచి కిందకు వస్తాయి. ఎప్పుడైతే ఒక భూమిని ఏదైనా వస్తువులను కానీ భూమిని కానీ బిల్డింగ్ని కానీ తాగగానే అది డెటనేటర్ ఓపెన్ అయిపోయి పేలిపోతాయి అన్నమాట. సో ఈ మొత్తం 4-5 ప్రాసెస్ లో ఇది జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనుకున్నప్పుడు లార్జ్ ఏరియాకి స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఒక బాంబు వేస్తే ఒక బిల్డింగ్ మీద పడుతుంది, అది 50 బిల్డింగ్ల మీద స్ప్రెడ్ కాగలుగుతాయి. సో ఒకేసారి నీకు 50-60 బాంబులు వేసినట్టుగా లెక్క అనమాట ఒక బాంబు బదులు. ఇదేమో ఎక్కువగా ఎలాంటి చోట్ల వేస్తారంటే ఎయిర్ ఫీల్డ్స్, మిలిటరీ బేసెస్, వరుసగా ట్యాంకులు ఎక్కడన్నా నిలబెట్టి ఉంటే అది ఒక ట్యాంకును కొట్టే బదులు 50 ట్యాంకులను ఒకేసారి కొట్టగలవు అనమాట. రెండోది ఎక్కువ ఇన్ఫాంట్రీ ఉన్నప్పుడు, సైన్యం ఉన్నప్పుడు, తర్వాత వెహికల్స్ ని ధ్వంసం చేయాలనుకున్నప్పుడు, రాడార్ సిస్టమ్స్ ని ధ్వంసం చేయాలనుకున్నప్పుడు, మిసైల్ లాంచర్స్ ని ధ్వంసం చేయాలనుకున్నప్పుడు క్లస్టర్ బాంబులు బాగా ఉపయోగపడతాయి. మూడవది ఇది చీప్ అనమాట క్లస్టర్ బాంబులు. ఎందుకంటే గ్రెనేడ్లను కూడా ఫిక్స్ చేసేయచ్చు. దాంట్లో గ్రెనేడ్లకి ఇట్లా కంటైనర్ ఉంటుంది, ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళిపోతారు. ఈ గ్రెనేడ్లన్నీ విడిపోయి డిఫరెంట్ ప్లేస్లో పడిపోతాయి. ఇవి చీప్గా తయారు చేసుకోవచ్చు. సో అందువల్ల పెద్ద పెద్ద మిసైల్స్ బదులు ఇరాన్ ఏం చేస్తుందంటే చీప్ టెక్నాలజీని ఎఫిషియెంట్గా ఎలా వాడాలనేది ఇరాన్ ప్లాన్ చేస్తుంది. ఇక 4వది ఏంటంటే సైకలాజికల్ వార్ఫేర్. ఇప్పుడు ఎన్నో వస్తున్నట్టు ఒక 100 పడ్డాయనుకో ఒక్కసారిగా సైకలాజికల్ గా భయపడిపోతారు జనం. ఒకటి పడేది వేరు, ఒక 100-200 ఒక్కసారిగా స్కైలో నుంచి వచ్చి పడినప్పుడు ఆ సైకలాజికల్ ఎఫెక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో ఇది బేసిక్ అనమాట. అయితే వీటిని ఎలా ఎదుర్కోవాలి డిఫెన్స్ ద్వారా అంటే, మామూలుగా అయితే ఒక్కసారి స్కైలో ఉండి అది ఓపెన్ కాకముందు కొట్టగలిగితే నీకు అన్ని కొట్టేసినట్టు లెక్క, ధ్వంసం అయిపోతాయి. అంటే మెయిన్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు కొట్టగలగాలి. ఒక్కసారి ఓపెన్ అయినాక 100 వచ్చాయనుకో, 100ని నువ్వు సపరేట్ కొట్టాలి మళ్ళీ. సో డిఫెన్స్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. సో కొన్ని ఇజ్రాయెల్ దగ్గర 3 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి ఐరన్ డోమ్, 2 డేవిడ్ స్లింగ్, 3 ఏరో 3. ఈ 3 ఉన్నాయి. ఈ ఐరన్ డోమ్ వీటిని కొట్టలేదు, ఎందుకంటే దాని రేంజ్ తక్కువ. దాని రేంజ్ వచ్చి షార్ట్ రేంజ్ అనమాట, 70 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది 5000 కిలోమీటర్ల వరకు కూడా వెళ్తాయి అనమాట క్లస్టర్ బాంబు ఉన్న కంటైనర్స్. సో అది కష్టం. రెండోది డేవిడ్ స్లింగ్, ఇది కూడా 300 కిలోమీటర్ల వరకే, ఇది కూడా కొట్టలేదు. 4వది ఏరో 3, ఇది మాత్రమే కొట్టగలదు.
అంటే ఏంటి, ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్స్ రెండు దీనికి పనికిరావు, ఒకటి మాత్రమే చేస్తుంది. ఈ ఒకటి ఒకేసారి 5-6 క్లస్టర్ బాంబులు వేసారు. ఇది ఒకటిని కొట్టే లోపల ఇంకోటి ఓపెన్ అయిపోతుంది, దాంట్లో నుంచి 100 పడతాయి. 100ని ఇది కొట్టలేదు కదా. కాబట్టి డిఫెన్స్ అనేది కూడా కష్టం అనమాట, వీటిని ఎదుర్కోవడం చాలా కష్టం. అట్లాగే అమెరికాది 3 సిస్టమ్స్ ఉంటాయి, థాడ్, తర్వాత పేట్రియాట్, ఏజిస్ అని. ఏజిస్ వచ్చి నేవీ బేస్డ్. ఈ మూడిట్లో కూడా ఈ ఏజిస్ సిస్టమ్ అనేది అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కూడా కొట్టగలుగుతుంది అమెరికాకు సంబంధించి. సో అందువల్ల క్లస్టర్ బాంబులు పడినప్పుడు డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కష్టం అవుతుంది. అందుకనే దీనివల్ల నష్టాలు ఏంటంటే సివిలియన్స్ మీద చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఒక చోట పడవు కదా అవి. నువ్వంటే ఇప్పుడు మిసైల్ అనుకో, టార్గెటెడ్ గా ఈ బిల్డింగ్ ని కొట్టాలంటే రెడ్ టీవీ బిల్డింగ్ అంటే రెడ్ టీవీ బిల్డింగ్ మీద పడుతుంది. క్లస్టర్ బాంబులు అట్టుండదు, అవి విస్తరిస్తాయి. విస్తరించినప్పుడు ఒకే చోట పడదు. ఒక బిల్డింగ్ పక్కన వేయాలనుకుంటే నువ్వు చుట్టుపక్కలంతా పడతాయి. దానివల్ల ఎక్కువ మంది సివిలియన్స్ కూడా చనిపోయే అవకాశం ఉంది. రెండోది, కొన్ని క్లస్టర్ ఈ వేసినాక కొన్ని అవి పేలవు ఇమ్మీడియట్ గా. గ్రెనేడ్ ఉంది, అది పడిన ఎక్కడో గడ్డిలో పడింది, పేలదు. దానికి థ్రస్ట్ కావాలి, బాగా గట్టిగా ఢీకొనాలి. ఢీకొన్నప్పుడు అది పేలదు. పేలినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైనా రేపు 1 నెల 2 నెలలో పిల్లలు ఆడుకోవడమో లేకపోతే ఇంకెవరైనా దాని మీదకి ఇంకేదన్నా ప్రెజర్ వచ్చినప్పుడు అది పేలుతుంది. అంటే ఒక ల్యాండ్ మైన్ లాగా ఉండిపోతుంది అది. సో అది కూడా డేంజర్. ఎక్కడ ఎప్పుడుందో తెలియదు, ఎప్పుడు పేలుతాయో తెలియదు. దానంతా మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్లీన్ చేయాలి, అది ఒక పెద్ద ప్రాసెస్. మూడోది ఏంటంటే, ఆల్రెడీ క్లస్టర్ బాంబుల్ని దాదాపు 100 దేశాలు బ్యాన్ చేశాయి. 100 దేశాలు 2008లో కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మ్యూనిషన్ అని అంటారు. దీన్నే క్లస్టర్ బాంబుల్నే మ్యూనిషన్ అని పిలుస్తారు. ఆ మ్యూనిషన్ లో నుంచి మళ్ళీ సబ్ మ్యూనిషన్స్ వస్తాయన్నమాట. లేదా వాటిని బాంబులెట్స్ అని కూడా అంటారు, గ్రెనేడ్స్ అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఏదేమైనా దీన్ని 100 కంట్రీలు సంతకం చేశాయి 2008లో, ఇవి మేము వాడము అని, ఇండియాతో సహా. కానీ సంతకం చేయని దేశాలు ఏవి కూడా ఉన్నాయి దీంట్లో. అవి ఏవేమంటే, అమెరికా సంతకం చేయలేదు, రష్యా చేయలేదు, చైనా చేయలేదు, ఇరాన్ చేయలేదు, ఇజ్రాయెల్ చేయలేదు. అంటే రెగ్యులర్ గా యుద్ధాలు చేసే దేశాలు ఏవి సంతకం చేయలేదు. కాబట్టి ఇప్పుడు వార్ క్రైమ్ అంటే, అసలు వార్ క్రైమ్ చేయని వాళ్ళు ఎవరు? ట్రంప్ చేయట్లేదా? నెతన్యాహు వార్ క్రైమ్ అంటేనే కామెడీగా ఉంటుంది. ఎందుకంటే 70,000 మందిని చంపిన నెతన్యాహు, అందులో 25,000 మంది పిల్లల్ని చంపిన నెతన్యాహు, ఇరాన్ని వార్ క్రైమ్ అంటే అంతకంటే కామెడీ ఉండదు. సో ఇప్పుడు అన్ని దేశాలు అదే చేస్తున్నాయి. మొన్న కూడా ఒక స్కూల్ మీద బాంబు వేసి, అది కూడా ఇప్పుడు అమెరికానే వేసిందని చెప్తున్నారు. ఇరాన్లో, టెహ్రాన్లో 165 మంది స్కూల్ పిల్లలు చనిపోయారు. సో అంతకంటే పెద్ద క్రైమ్ ఏముంటుంది వార్ క్రైమ్. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మామూలుగా యుద్ధంలో యుద్ధ నీతులు ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళు. ఇవాళ ఏ యుద్ధ నీతి లేదు, ఏం లేదు. ఎవడికి బలం ఉంటే వాడు, బలము తెలివి, ఈ 2 అంశాలు పనిచేస్తున్నాయి. సో ఇరాన్ దగ్గర బలం తక్కువ ఉంది కాబట్టి తెలివి ఎక్కువ ఉపయోగించి కొత్త పద్ధతిలో, గెరిల్లా పద్ధతిలో వార్ఫేర్ని చేస్తుంది. అందుకని ఇరాన్కి ఈ క్లస్టర్ బాంబులు అనేవి బాగా కలిసి వస్తుంది. మామూలుగా దీనికి ఇరాను బాలిస్టిక్ మిసైల్స్, డ్రోన్స్, క్రూయిజెస్, ఈ 3 రకాల పద్ధతుల్లో ఈ క్లస్టర్ మినిషన్ లేకపోతే బాంబుల్ని ఇజ్రాయెల్ మీద వేస్తుంది. ఇజ్రాయెల్కి అది పెద్ద ప్రమాదమే. దాన్ని ఎదుర్కోవడం కూడా ఇజ్రాయెల్కి అంత ఈజీ కాదు. రెండోది ఏంటంటే, ఇరాన్ ప్లాన్ ఏంటంటే, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ని వీక్ చేసేయాలి. వీక్ చేసేసినాక రేపొద్దున సూపర్ సోనిక్ అట్లాంటివి వేస్తే పెద్ద డ్యామేజ్ అనేది ఇజ్రాయెల్ దొరుకుతుంది. సో ఒక స్ట్రాటజీ ప్రకారం ఇరాన్ వెళ్తుంది. తన బలం ఏంటి, శత్రువు బలం ఏంటి, తన బలహీనతల్ని బలంగా ఎలా మార్చుకోవాలి, శత్రువు బలాన్ని బలహీనతగా ఎలా మార్చాలి, ఇది ఒక వ్యూహంతో వెళ్తుంది. ఎందుకంటే ఇరాన్ కూడా తన పాత అనుభవాల నుంచి నేర్చుకుంటూ వస్తుంది. రెండోది, ఇరాన్కి ఇటు రష్యా, చైనా హెల్ప్ ఉంది కాబట్టి రష్యా నుంచి ఎక్కువగా ఈ టెక్నాలజీ వచ్చే అవకాశం ఉంది. చైనా ఏమో శాటిలైట్స్, 500 శాటిలైట్స్ చైనా దగ్గర ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్క ఏవేవి ఉన్నాయి అనేది అప్పటికప్పుడు రియల్ టైం ఇంటెలిజెన్స్ అంటారు, రియల్ టైం ఇంటెలిజెన్స్ ని ఇరాన్కి అందిస్తాయన్నమాట. సో అందువల్ల క్లస్టర్ బాంబులు అనేది ఇజ్రాయెల్ కి పెద్ద దెబ్బగానే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.